జనగలం న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు పూర్తిగా అమలు జరగడం లేదు. పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు కొంతమంది అధికారులు. అంటే వాళ్ళు ఏమి పట్టించుకోవడం లే. ముఖ్యమంత్రి పదే పదే మద్యం షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ మరి ఆయన నిర్దేశిత వేళలను కూడా ప్రకటించినాడు. అదేవిధంగా బెల్ట్ షాపులు లేవు, ఉండకూడదని చెప్పాడు. దాంతోపాటు మద్యం షాపుల్లో కేవలం సేల్స్కి మాత్రమే ఆ షాప్ అని చెప్పాడు. కానీ ఈరోజు ఏమైంది, ప్రతి ఒక్క మద్యం షాపు కూడా ఒక బార్ అయిపోయింది. మద్యం షాపుల్లోనే ఆ మందు కొట్టించేటువంటి దానికి పక్కన ఒక దుకాణాన్ని కొట్టును తెరిచేసినారు. అక్కడే వాళ్ళు మద్యం తాగేదానికి కూడా పెట్టారు. దాంతోపాటు ఈరోజు ఆ మద్యం యొక్క ఎంఆర్పి రేట్ని కూడా పదే పదే చంద్రబాబు నాయుడు గారు కఠినంగా చెప్పినారు. దీన్ని ఎంఆర్పి రేట్కి అమ్మాలా, ఎక్కువ అమ్మకూడదు అని. కానీ ఈరోజు మద్యము యొక్క రేటు కూడా పెంచేసినారు. ఒక్కో బాటిల్ పైన 10 రూపాయలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెంచుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ వేళలు చూస్తే వాళ్ళు రాత్రి సమయాల్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరికే విధంగా తయారైపోయింది. ఇంకా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈరోజు అన్ని చోట్ల గ్రామాల్లో అన్ని చోట్ల బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆదేశాల్ని మీరు ఏం పాటిస్తూ ఉన్నారు? ఇంకా ఎక్సైజ్ శాఖలో అయితే పూర్తిగా అవినీతి, లంచాలమయం. అందుకోసమే కర్ణాటక మద్యం కూడా ఈ యొక్క జిల్లాలో దొరుకుతూ ఉందంటే ఇంకా ఆందోళన చెందాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆదేశాలు అసలు వేరే రాష్ట్రాల మద్యాన్ని రాకూడదని చెక్ పోస్టులు పెట్టినారు. మరి అయినా కూడా వస్తూ ఉంది. అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు అవినీతికి పాల్పడకపోతే ఇదంతా జరగదు. దాంతోపాటు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వీటన్నిటిపైన ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు జరిగేదానికి వాళ్ళు చర్యలు తీసుకోవాలా. వాళ్ళు కూడా ఏమీ పట్టినట్లున్నారు. ఎవరు ఇష్టారాజ్యం అయిపోయింది. అంటే గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి సిపిఐ, ఇతర వామపక్షాలు, ప్రతిపక్షాలు అన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీటికి వ్యతిరేకంగా మద్యం యొక్క దానికి వ్యతిరేకంగా పోరాడినాం, ఆందోళన చేసినాం. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మారింది. మరి పద్ధతులు కూడా మారాలి కదా. మనం ఏ విధమైతే ఆ రోజు చెప్పామో దాని ప్రకారం నడుచుకోవాలి కదా. మరి ఈ ప్రభుత్వంలో అమలు జరగడం లేదు. బెల్ట్ షాపులు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. మద్యం ఏర్లై పారుతూ ఉంది అన్ని వార్డుల్లో, అన్ని గ్రామాల్లో. దాంతోపాటు కర్ణాటక మద్యం కొనసాగుతూ ఉంది. తర్వాత రేటు కూడా ఎక్కువ చేసి కొన్ని ప్రాంతాల్లో అమ్ముతూ ఉన్నారు. ఇక మద్యము షాపుల్లో బార్లు అయిపోయినాయి. అవి మీకు బార్లు ఎందుకు ఇంకా సపరేట్గా బార్లు కూడా ప్రకారంగా అక్కడే తాగిస్తున్నారు. మరి ఇవన్నిటిని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలని పూర్తిగా బేఖాతరు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు జరపాల్సిందే. అమలు జరిపి దాన్ని ఒక క్రమశిక్షణతో ఈ యొక్క మద్యం షాపుల నిర్వహణ అనేది ఉండాలా. ఒక ప్రభుత్వం భయం అనేది ఉండాలా. ఈ ఎక్సైజ్ అధికారుల అవినీతిని అరికట్టాలా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇక రెండో విషయము, పరిపాలన కూడా పూర్తిగా గాడి తప్పింది. మరి ప్రతి సోమవారము గ్రీవెన్స్ డే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజా దర్బారాన్ని ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం కూడా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినారు. మరి అర్జీలేమో విపరీతంగా తీసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఆశతో పోయి అర్జీలు ఒకసారి కాదని 10 సార్లు అర్జీలు ఇస్తూ ఉన్నారు. పరిష్కారం ఎక్కడా? పరిష్కారం చేసిన దాఖలాలు ఎక్కడా? అసలు దానికి ఏమన్నా ఒక అర్జీ ఇస్తే ఇన్ని రోజుల లోపల పరిష్కారం చేయాలనే ఇదేమన్నా నిబంధన ఉందా? లేదే. అర్జీలు తీసుకుంటుండడమే, ఈ యొక్క ప్రజా దర్బార్లు జరుపుతుండడమే, గ్రీవెన్స్ డేలు జరుపుతుండడమే. ప్రజలు మాత్రము చెప్పులు అరిగేటట్ల ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల. అటు మున్సిపాలిటీలు కానీ, ఇటు రెవెన్యూ కార్యాలయాలు కానీ, అదేవిధంగా ఈ పోలీస్ శాఖలో కానీ ఇవన్నీ ఏమి పరిష్కారానికి నోచుకోవడం లేదు. కాబట్టి వీళ్ళన్నిటిపైన పరిపాలనని దారిలో పెట్టేదానికి, గాడిలో పెట్టేదానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు దీనిపైన కృషి చేయాలా. కృషి చేసి ఆ విధంగా దాన్ని పట్టుదలతో చేయాలా. ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఉరుకొండ అసెంబ్లీని చూస్తూ ఉన్నాం. అక్కడున్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ఉన్నాడు. ఆయన పట్టుదలగా వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలను కలుసుకోవడము, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి పనుల్ని చేయడము, అదేవిధంగా సాగునీటిని, తాగునీటిని సాధించడము, ఇవన్నిటి పైన దృష్టి సారించి అక్కడ అభివృద్ధి ఉరకలేస్తూ ఉంది. మరి మిగతా నియోజకవర్గాల్లో ఆ రకమైన పనులు ఎందుకు జరగడం లేదు? అంటే స్థానిక శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దానిపైన సరైనటువంటి చొరవ చూపడం లేదు. అదేవిధంగా వివాదరహితంగా ఈరోజు అక్కడ ఉరుకొండ కాన్స్టిట్యున్సీలో ఏమాత్రం కానీ ఘర్షణలు కానీ, లేకపోతే ఏమాత్రం కానీ అవినీతి కానీ,
లేదా ఆరోపణలు కానీ ఏమాత్రం లేకుండా అక్కడ పరిపాలన కొనసాగుతూ ఉంది. అక్కడ కూడా తెలుగుదేశము అధికారంలో ఉంది. మరి మిగతా నియోజకవర్గాలన్నింటిలో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఎందుకు ఆ విధంగా మిగతా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ విధమైనటువంటి పోకడతో ఎందుకు ప్రజా పనులు సమస్యలు పరిష్కారం చేయకూడదు, నియోజకవర్గాలు ఎందుకు అభివృద్ధి చేయకూడదు? అదేవిధంగా ఈ యొక్క అధికారులని ఈ కొరడ తీసుకోవాల్సిన పని ఉంది. ప్రతినిత్యము వాళ్ళపైన అజమాయిషి సమీక్షలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరింపే చేసే విధంగా ఒకసారి వచ్చినటువంటి అర్జీ అది అవుతుందా కాదా అని చెప్పి స్పష్టంగా చెప్పి తెలియజేసి వాళ్ళు మరీ ప్రజా దర్బార్కు వచ్చే పరిస్థితి లేకుండా, అదేవిధంగా అక్కడ ఆ గ్రీవెన్స్ సెల్కి పోకోకుండా చేసే పరిస్థితి రావాలా. అటువంటి పరిస్థితి లేదు. అక్కడేమో ముఖ్యమంత్రి చూస్తే ఎక్కడ చూసినా అర్జీలు తీసుకుంటా ఉన్నాడు, పరిష్కారం చేయడానికి ఆదేశిస్తూ ఉన్నాడు, పరిపాలన గాడిలో ఉండాలని చెప్పి కృషి చేస్తూ ఉన్నాడు. కానీ జిల్లాల్లో ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. దానికోసం ఈరోజు ప్రజలంతా కూడా వాపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం మారింది, కొత్త తరహాలో ఈ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఈ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆశించారు ప్రజలు. అలాంటి వారికి ఈ సంవత్సర కాలంలో ఏం మిగిలింది? ఈ చేదు అనుభవాలు తప్పితే. కాబట్టి ముఖ్యమంత్రి ఒక అభివృద్ధి అదేవిధంగా సంక్షేమము రెండూ పెట్టుకొని పనిచేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు పైన నమ్మకంతో ఓట్లు వేస్తే కింద కూడా అధికారులు ఆ విధంగా పనిచేయాల. ప్రభుత్వం మారింది కానీ ఈ యొక్క యంత్రాంగం మారలే. అన్ని చోట్ల ప్రభుత్వమే మారింది కానీ అధికారులు మారలే. అధికారులపైన చర్యలు తీసుకోలే, పాత పద్ధతులే కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళని ఎవరు దారిలో పెట్టేది? వాళ్ళందరినీ అదుపులో పెట్టే వాళ్ళు ఎవరు? మీ అధికార పార్టీ వాళ్ళే పెట్టాలా. పెట్టి ఆ విధంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలా. ఇంకా వారికి పిల్ల సచ్చినా తొట్లు మంటలు పోలేదన్నట్లు పాత వాసనలే ఉన్నాయి. దానికోసం కొత్త ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది? ఏమీ చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఆ ప్రజాప్రతినిధులంతా పరిపాలనపైన దృష్టి కేంద్రీకరించి ప్రజా సమస్యలు పరిష్కారం చేసి జిల్లా అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి దిశలో పోయేదానికి పైన ఏమైతే ముఖ్యమంత్రి చెప్తాడో అది కింద గ్రామస్థాయి వరకు కూడా అమలు జరిగే విధంగా పరిపాలనని కట్టుదిట్టం చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇంతవరకు కూడా ప్రభుత్వానికి సూచనలు సలహాలు అదేవిధంగా ప్రభుత్వాన్ని మేల్కొల్పే పద్ధతిలో మేము ఈ యొక్క ప్రెస్ మీట్లు లేదా ఈ యొక్క సలహాలు చేసే పద్ధతిలో చేస్తూ ఉన్నాము. ఇంకా ఆందోళన బాట పట్టలేదు. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం మారిన పద్ధతిలో సక్రమంగా పనిచేయాలని చెప్పి కోరుకున్నాము. అదే పద్ధతిలో పనిచేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. కానీ ఎక్కడ కూడా అది కనిపించడం లేదు. దానికని ఇప్పుడన్నా మీరు మేల్కొని ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కార దిశగా ముందుకు పోవాలని, అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు జరుపుతూ ప్రజల్లో మన్నన పొందాలని, లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.